హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి. రెగ్యులర్గా మనము నిమ్మకాయ చింతపండుతో పులిహోరలు చేస్తూ ఉంటాం కదా. ఈసారి ఇలా మామిడికాయ పులిహోర ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా మీరు ఎంత క్వాంటిటీ అయితే పులిహోర చేసుకోవాలనుకుంటున్నారో దాని ప్రకారం గ్లాసెస్ వైజ్గా మనం రైస్ అనేది కొలుచుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దీన్ని దగ్గర ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసిన తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అన్నది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత దగ్గర ఒక టేబుల్ స్పూన్ నూనె ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి రైస్ అన్నది పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఎంత లేదన్నా మీడియం ఫ్లేమ్ పైన 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. నాకు కుక్కర్ 3 విజిల్స్ వచ్చాయండి. ప్రెషర్ కూడా కంప్లీట్గా పోయింది. ఇప్పుడు మూత తీసేసి రైస్ అన్నది మనం ఆరబెట్టుకోవాలి. మనం ఆయిల్ వేసుకున్నాం కదండి, కాబట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా రైస్ అన్నది చూస్తున్నారా ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. రైస్ కొంచెం త్వరగా ఆరిపోవటానికి నేను ఇట్లాగా రైస్ని మొత్తం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఆరేంత వరకు పక్కకి పెట్టేసుకోండి. ఈలోగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్ పైన పల్లీలు దోరగా వేయించుకోవాలి. ఇలా కంప్లీట్గా పల్లీలు వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిటాపట అనేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీడిపప్పు వేసుకొని జీడిపప్పు రంగు మారేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు రంగు మారుతుంది అనగా దీంట్లోకి మీ టేస్ట్ ప్రకారం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇలా సన్నగా తురుముకున్న మామిడికాయ తురుమండి. మామిడికాయ తురుము అన్నది క్వాంటిటీ మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. మీరు తీసుకునే మామిడికాయ పులుపు పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ తురుము కూడా కొంచెం మెత్తపడేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ పైన బాగా కదుపుతూ మనం ఈ మామిడికాయ తురుముని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకి ఇలా మామిడికాయ తురుము మెత్తబడిన తర్వాత దీంట్లోకి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఈ ఇంగువ ఫ్లేవర్ కూడా కంప్లీట్గా మనకి ఈ మామిడికాయ తురుముకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు అండి. నేను కొందరు రైస్లో వేసుకుంటారు, కావాలి అనుకుంటే మీరు ఉప్పు పసుపు అన్నది రైస్లో వేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు మామిడికాయ తురుము చేసినా పచ్చివాసన రాకుండా ఉంటుందనేసి నేను ఇట్లా మామిడికాయ తురుములోనే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటానండి. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, నేను రైస్లో ఉప్పు అన్నది అసలు యాడ్ చేయలేదండి, నేను డైరెక్ట్గా తురుములో వేసేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్కిప్ చేసి మీరు రైస్లో ఉప్పు అన్నది మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పైన ఎంత లేదన్నా ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆపేసి పక్కకి పెట్టేసుకోండి. మనం ఈ తాలింపు వేసుకునేటప్పటికి రైస్ కూడా కంప్లీట్గా ఆరిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చి మామిడి తురుము అనమాట. ఇది ఆప్షనల్ అండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లోకి మనం వేయించి పక్కకి పెట్టుకున్న తాలింపు కూడా వేసుకొని ఈ తాలింపు ఫ్లేవర్ కూడా కంప్లీట్గా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న తాలింపు కంప్లీట్గా ఇలా రైస్కి పట్టేలాగా కలుపుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి, ఇది కూడా ఆప్షనల్ అనమాట, కానీ ఇది వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 10-15 నిమిషాలు పక్కకి పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి మామిడికాయ పులుపు ఏదైతే ఉంటుందో అది రైస్కి పట్టి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందన్నమాట. అంతే అండి, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.